వీరన్న 97లో తెలంగాణ మహాసభని ప్రారంభించిండు, తర్వాత కుల ఉద్యమాన్ని ప్రారంభించిండు. ఎంఆర్పిఎస్ 94లో వచ్చింది. 94, 97 3 ఏళ్ళ డిఫరెన్స్. 94లో ఎంఆర్పిఎస్ స్టార్ట్ అయినప్పుడు అది ఒక్క కుల ఉద్యమంగానే ముద్రపడ్డది. దానికి మిగతా కులాల, ప్రజాస్వామికవాదుల, మిగతా విప్లవ పార్టీల మద్దతు లేదు. గుర్తుంచుకోండి, ఏ రాజకీయ పార్టీ బహుజనుల మద్దతే లేదు ఎంఆర్పిఎస్కు. వీరన్ననే ఆ ఎంఆర్పిఎస్ ఏబిసిడి ఉద్యమము, ప్రజాస్వామికమైన ఉద్యమము, డెమోక్రటికల్ ఉద్యమం, ఇది ఆత్మ గౌరవ తెహీన ఉద్యమం అని వీరన్న దాన్ని బలపరిచింది. వీరన్న మేమంతా పీడిఎస్లో ఉన్నాం అప్పుడు, హైదరాబాద్లో మా ఇన్ఛార్జ్ సంజీవన్న. పీడిఎస్ ఆ పాదయాత్రకు భువనగిరి నుంచి, ఆలేరు నుంచి మద్దతు పలికి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మందకృష్ణ పాదయాత్రను విజయవంతం చేయడంలో, ఎంఆర్పిఎస్ని బలోపేతం చేయడంలో వీరన్న పాత్ర చాలా కీలకము. అది మర్చిపోవద్దు. అది ఓన్లీ మాదిగల ఉద్యమాన్ని ప్రజాస్వామిక ఉద్యమంగా తీర్చిదిద్దింది మా రోజు వీరన్న. అప్పుడు వీరన్న ఎంఆర్పిఎస్ కు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇదే విప్లవ పార్టీలు, పీపుల్స్ వార్, ఇప్పుడున్న మావోయిస్టు, ప్రజాపాంత, సిపిఐ, సిపిఎం, బహుజనవాదులందరూ ఎక్కిరిచ్చిర్రు. వీరన్న కులవాది, కులతత్వవాది, కులంలో కొట్టుకుపోతున్నాడు అని విప్లవ ద్రోహి. ఇది ఎవరు చెప్పలేరు సోదరులు. చరిత్ర దాస్తే దాగదు, మాట్లాడితే 10 నిమిషాలు ఎక్కువ. ఏంటిది? వినండి. వీరన్న మీద కరపత్రాలు తీసిరు విప్లవ పార్టీలో. కులవాది, దేశద్రోహి, కుల తత్వవాది, ప్రాంతీయవాది. వీరన్నకు గురువు రాజన్న, జనశక్తి. తెలంగాణ మహాసభ వస్తే ఈయన ప్రాంతీయవాది అన్నాడు. ఇదే పీపుల్స్ వారు, ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీ, వీరన్న తెలంగాణ వాదం తీసుకొచ్చుడు తప్పు అన్నారు. తర్వాత తెలంగాణ జనసభ ఏర్పాటు చేశారు. అన్ని విప్లవ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినాయి. వీరన్న జిందాబాద్ అన్నారు. కుల ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు వీరన్న జిందాబాద్ అన్నారు. అంటే వీరన్న దృష్టికోణము ఎంత స్పీడ్ ఉందో చెప్పండి, ఎంత స్పీడ్ ఉందో చెప్పండి. అరే బాబు, 97లో లంబాడే కుల పోటీ సమితి, ఎరుకుల కుల పోటీ సమితి, తుడుం దెబ్బ, మమ్మల్ని పీడిఎస్లో పనిచేస్తున్నాం, మమ్మల్ని పిలిపించుకొని రాజకీయ క్లాసులు చెప్పి తీర్చిదిద్ది ఈ ఉద్యమాలకు మేము రథసారథి పెట్టిండు. ఈ కుల ఉద్యమాలకు దర్శకుడు వీరన్న. మేము తెర మీద హీరోలు మాత్రమే. ఎలా మంది కొంతమంది ప్రజలు, దొంగలకారులు, మేము ఫౌండర్స్, మేము వ్యవస్థాపకులు. వీరన్న చరిత్రను తూడ్చేయాలనే కుట్ర పడుతున్నారు. ఈ మొత్తం కుల ఉద్యమాలకు, బహుజన ఉద్యమాలకు, తెలంగాణ ఉద్యమాలకి నిర్మాత వీరన్న తన రక్తాన్ని, తన జీవితాన్ని దారపోసిండు. వీరన్న కాదు, వీరన్నతో పాటు 135 మంది హత్యగా ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ 135 మందికి 135 అడుగుల మురుగు దగ్గర స్తూపము సజీవంగా ఉంది ఇప్పుడు. అంటే ఈ ఉద్యమాల వెనుకల 135 మంది అమరులు తమ రక్తాన్ని ఏంటది గ్లూకోసాకు పోసి ఈ ఉద్యమాలకు. ఇవాళ అదే ఏ పొలిటికల్ పార్టీ, ఏ ప్రజాస్వామ్యవాదులు, ఏ ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ సుప్రీంకోర్టు తీర్పు మీద ఎవరు మాట్లాడలేదు, నోరు ఇప్పట్లేదు. అదే వీరన్న వారసులు ఇవాళ నోరిప్పిర్రు, మాట్లాడుతున్నారు. అద్భుతంగా ఈ సభను జరుపుతా ఉన్నారు. ఇది చరిత్రలో ఉండిపోతుంది, చరిత్రలో ఉండిపోతుంది. ఏది ప్రజాస్వామ్యం అంటే ఏది? ఒక ఇంట్లో 5 కొడుకులు ఉంటే ఆ తండలు ఉన్న ఆ ఊరు 10 మంది కూర్చుంటారు. కూర్చొని 5 మంది కొడుకులకు సమానంగా ఆస్తి పంపిణీ చేస్తారు. అదే ప్రజాస్వామ్యము. దానికి సిద్ధాంతం చేస్తున్నారు. ఇంట్లో 5 గ్రామాలు ఉంటే 10 మంది కుల పెద్దలు విలువండి. భూములు, గిన్నెలు, అప్పులు అన్నీ సమానంగా వస్తారా లేదా? ఇదే ప్రజాస్వామ్యము. రాజ్యాంగం అదే చెప్తున్నది. రాజ్యాంగాన్ని బుద్ధుడు, సాహుమహారాజ్, పూలే ఆలోచనల్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగమే దీన్ని ఎట్లా పంచాలి, 2 కులాలని సమానంగా పంచాలి. మరి భారత రాజ్యాంగం ఎందుకు నువ్వు నేనుంటే? రాజ్యాంగం పరిష్కారం చెప్పేసింది. ఎవరి జనాభా ఎంతనో వాళ్ళకంత వాట.
వీరన్న వీరన్న పొలిటికల్ స్లోగన్స్ అది ఉండే ఏమని మనిషికి వెన్నపూసెట్టనో వెన్నపూస లేకుండా మనిషి పొందిపోతాడు. వీరన్న ఉద్యమానికి అదే ఇప్పుడు ఎవరు మేమెంతమందిమో మాకంత వాట, ఎవరు జనాలందరూ వాళ్ళకంత వాట. ఇది రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగంలో రిజర్వేషన్లు లేవు, ప్రాతినిధ్యం ఉంది, భాగస్వామ్యం ఉంది, ఈక్విడేట్ రిప్రజెంటేషన్ ఉంది. ఎవరు జనాలందరూ వాళ్ళకంత వాట. మీరంటారు కులాలు. అయ్యా 3000 సంవత్సరాల కింద కులాలు లేవు ఈ దేశంలో. మనం అందరం మూలవాసులమే. తర్వాత బుద్ధిస్టులము. అరే నాయన 6743 కులాలను ఉత్పత్తి చేసింది ఎవడు? బ్రాహ్మణుడు. డెంగీ మలేరియా వచ్చేది దోమల నుంచి. ఈ దేశంలో 6743 కులాలను ఉత్పత్తి చేసింది బ్రాహ్మణుడు. ఇది ఒప్పుకుంటారు లేదా? కానీ కమ్యూనిస్టులు పాఠ్య పుస్తకాలు ఏం బోధిస్తారంటే కులాల వృత్తుల ఆధారంగా కులాలు వచ్చినాయంట. మరి చైనాలో ఎందుకు రాలేదు? అమెరికాలో ఎందుకు రాలేదు? జపాన్లో ఎందుకు రాలేదు? కెనడాలో ఎందుకు రాలేదు? యూరోప్ కంట్రీలో కులాలు ఎందుకు రాలేదు? అక్కడ కూడా చెప్పుకుంటారు, బట్టలు ఉతుకుతారు, బొర్రు కాస్తారు, వృత్తులు చేస్తారు. మరి కులాలు ఎందుకు రాలేదు? పాపనోడు చెలాకు కొడుకు. వృత్తుల ఆధారంగా కులాలు వచ్చినాయి. ఒకవేళ వృత్తుల ఆధారంగా కులాలు వస్తే యూరోప్లో ఎందుకు రాలేదు? నేను బ్రాహ్మణులకు ప్రశ్నిస్తున్నాను. వృత్తుల ఆధారంగా రాలేదు. దొంగ ప్రచారం చేయకు. కులాలు మీ మెదడు నుంచి ఉత్పత్తి అయినాయి. ఇది ఎయిడ్స్, కరోనా కంటే భయంకరమైన కుల వ్యవస్థ. అందుకని పెరియార్ రామస్వామి ఏమన్నాడు? పెరియార్ నాగువాము ఒక బాపుడు అడ్డం వస్తే నాగువాములు చంపకండి, ఖండించకండి. ఎందుకంటే నాగువాము పరిస్తే కట్టుకుంటే ఇష్టం. కానీ బాపునోడు విషయం తల్లి పిల్లలు కులాల మధ్య విషం ఎక్కుతుంది. వీడు తక్కువ, వీడు ఎక్కువ, వీడు అంటారు, వీడు ముట్టోడుతూ లేదు. అంటే నాగువాము కంటే ప్రమాదమైన విషసర్పం ఏది? బ్రాహ్మణుడు. ఎవరు? నేను చెప్పినా? పెరియార్ చెప్పిండు. మహాత్మా జ్యోతిరావు పూలే అంటాడు బాపునోడు గుడి కట్టాడు, పాము పుట్ట చేయగలడు. మహాత్మా జ్యోతిరావు పూలే బాపునోడు ఎట్ట పోల్చిండు? విషసర్పంతో పోల్చిండు. నాగువాముతో పుట్ట పాము చేయదు, చీమలే చేస్తాయి. కానీ పాము పోయి చీమల్ని తిని పుట్టని ఆక్రమిస్తుంది. బాపునోడు గుడి కట్టాడు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 2 వెలమలు కడతారు గుడిని. విగ్రహ ప్రాణ ప్రతిష్ట ద్వారా బాపునోడు గుడిని కట్ట చేస్తాడు. అంటే ఒక బాపునోడిని దేంతో పోల్చిండు? మహాత్మా జ్యోతిరావు పూలే విషసర్పంతో పోల్చిండు. మరి బ్రాహ్మణుల్ని బాపునోడు మంచిగా ఉంటారు కదా, విప్లవకారు ఉంటారు కదా. మంచి నాగుపాము, నూనెగట్ల పాము ఉండదు, విషమే ఉంటుంది. విషమే ఉంటుంది. కుల వ్యవస్థని ఉత్పత్తి చేసింది, పెంచి పోషించింది బ్రాహ్మణులు. మరి ఎస్సీ ఎస్టీ బీసీలో మనువాదం ఉంది కదా, ఫాలోవర్స్, నో ప్రొడ్యూసర్. అదే అంబేద్కర్ పూలే అర్థం కాలేదు మనోళ్లకు. ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మనువాదం అంటే ఏంది? 6000 నిక్కన్ పెట్ట కుల వ్యవస్థ మనువాదం, లేదా అదేంటి బ్రాహ్మణితో మనువాదం అంటారు. ఇదే కదా మనువాదం. అరే నాన్న, ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. దక్కలని ఒక మాదిగా ఇంట్లోకి రానియాడు. ఇద్దరు అంటరాని కులాలే. మాలలు మాదిగాలు ఇంట్లోకి రానియారు. జంతువుల్ని లంబాడీని ఇంకొకరు పంతం పొత్తు లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్ప పని చేసిందంటే బాపునోడు 3000 సంవత్సరాల కింద ఎస్సీలలో దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి తెలుసా మీకు? 1800 కులాలు ఉన్నాయి. మండల్ కమిషన్ డాటా. బీసీలలో 3000 కులాలు, ఎస్సీలలో 700 జాతులు, 6700 ముక్కలు బాపునోడు చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ కౌంటర్ చేసి ఏమని 1800 ఎస్సీ కులాలని ఎస్సీ అనే పేరు మీద, షెడ్యూల్ పేరు మీద ఒక్కటి చేసిండు. బ్రాహ్మణులకు విరుగుడు. 3000 కులాలని విభజిస్తే ఓబీసీల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ అని ఒకే పేరు మీద ఐక్యం చేసిండు. 700 జాతుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్టీ అనే పేరు ఇచ్చేసిండు, షెడ్యూల్ ట్రైబ్. బాబురోడు 700 ముక్కలు చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్టీ పేరు మీద ఒక్కటి చేసిండు. ఈ దేశంలో కులాన్ని బట్టి విలువ, కులాన్ని బట్టి గౌరవం, కులాన్ని బట్టి భూమి. మానవాళులకు కొరంబోకులు, మాన్యాలు, తొండగుడ్లు పెట్టే భూములు, చౌడు భూములు. బ్రాహ్మణులకు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా. 12 ఏళ్ళు వీరుల పాటలు పనిచేసిన, 10 ఏళ్ళు కాంగ్రెస్ లో పనిచేసిన, జడ్పీటీసీలో పనిచేసిన, సర్పంచ్ చేసిన. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి నేను బాంషెప్ లో పనిచేస్తున్నా, బహుజన్ ముక్తి పార్టీలో పనిచేస్తున్నా. నా గురువు వీరన్న, ఆ తర్వాత వామన మేస్త్రం బాంషెప్ నేషనల్ ప్రెసిడెంట్. నాకు రాజకీయ గురువు వీరన్న బీసీ, ఆ తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ మహర్ వామన్ మేస్త్రం, ఇప్పుడు బాంషెప్ జాతీయ అధ్యక్షుడు.
నిరంతరం నేను ప్రభాకర్ ఇదే పనిలో ఉన్నాము. బ్రాహ్మణులు ఈ దేశంలో 3%. బీసీలు మొత్తం 140 కోట్ల జనాభా ఉంటే 140 కోట్ల జనాభా దేశం జనాభా ఉంటే 3 కోట్లు మాత్రమే బ్రాహ్మణులు. బీసీలు 60 కోట్లు, ఎస్టీలు 10 కోట్లు, ఎస్సీలు 20 కోట్లు, బ్రాహ్మణులు 3 కోట్లు, 3 కోట్లు. జడ్జిలు మన సుప్రీంకోర్టులో జడ్జిలు 7, 6 జడ్జిలు బ్రాహ్మణులే. 3%. ఏమని తీర్పిచ్చారు? ఓకే, ఎస్టీల ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగం ఎప్పుడో చెప్పింది. 30 ఏళ్ల కిందనే పార్లమెంటు వర్గీకరణ పార్లమెంట్ బిల్లు తీసుకురావాలి. ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది? 30 ఏళ్ల కిందనే రాజ్యాంగ స్ఫూర్తికు అనుకూలమైన డిమాండ్ అది. రాజ్యాంగం చెప్తుంది ఎవరికి రాబోతారో వాళ్ళకి వాటర్ ఇవ్వమని. 30 ఏళ్ల కిందనే ఎస్టీ ఎస్సీలది వర్గీకరణ పార్లమెంట్ బిల్ తీసుకొచ్చి ఆమోదం చేయాలి. 30 ఏళ్ళకు ఎందుకు నిలబెట్టిండు? కొట్టుకోవాలి, మానవాదిగోళ్ళు కొట్టుకోవాలి, లంబాడోళ్ళు గోండోళ్ళు కోయలు కొట్టుకోవాలి. ఒక్కటైతే మా కుర్తి ఖతం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు దిగింది? ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టా పార్లమెంటా? ప్రజాస్వామ్యంలో పార్లమెంట్, సుప్రీంకోర్టు కాదు. పార్లమెంట్ లో బిల్లు వస్తే దాన్ని అమలవుతుందా లేదా ఎవరైనా కోర్టుకు వస్తే అమలు చేయండి చెప్పేదే సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏబిసిడి చేయమని సుప్రీంకోర్టు చెప్తుందా? పార్లమెంట్ లో మీరు బిల్లు ఆమోదం చేయరా? 30 ఏళ్ల నుంచి నష్టం చేసిరు, డిలే చేసిరు, మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద దొబ్బేస్తురా. ఇప్పుడు ఎందుకు చేసి పిలుపు అంటే పార్లమెంట్ బిల్లు పెట్టి ఆమోదించి అమలు చేస్తే సెంట్రల్ చేయొచ్చు, బీజేపీ చేయొచ్చు. ఎవడు వ్యతిరేకమవుతాడో భయం. రాష్ట్ర ప్రభుత్వంలో మేము నెట్టేద్దాం. తెలంగాణ ఆంధ్రలో మా పార్టీ లేదు, పవర్లో బీజేపీ. కాంగ్రెస్ మెడకు గంట కట్టేద్దాం, బీజేపీ తప్పించుకుందాం. ఇదొక ఎత్తు కూడా. రెండో ఎత్తు కూడా ఏంది? మహిళా బిల్లు వచ్చింది మన కరోనా సమయంలో, 33% మహిళా బిల్లు. ఆ మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఓట లేదు, మైనార్టీ మహిళలకు ఓట లేదు. దూర ఎంపీ, దూర పెళ్ళని పూజారి ఎంపీ, వాళ్ళ పెళ్ళని ఎంపీ, వాళ్ళ బిడ్డ ఎంపీ, వాళ్ళ చెల్లెలు ఎంపీ. బీసీ మహిళలకు ఆ 33% మహిళా బిల్లులో ఓటా లేదు. ప్రజాస్వామ్యం ఇది. మీ పెళ్ళం నువ్వు అయిన పార్లమెంట్ పెళ్ళం రావాలి, మా బీసీ మహిళలు రావద్దా? 33% మహిళా బిల్లు తీసుకొచ్చి ఇప్పుడు అమలు చేయలేదు. దేశంలో మహిళా బీసీలకు వాటా కావాలని ఒక చర్చ నడుస్తుంది. రెండవ చర్చ బీసీల జనగణన చేయండి. పులుల లెక్కలు ఉన్నాయి, కుక్కల లెక్కలు ఉన్నాయి, పశువుల లెక్కలు ఉన్నాయి. అరే తాకరోలు ఎంతమంది, మంగళోలు ఎంతమంది, గౌండ్లోలు ఎంతమంది, ముదిరాజులు ఎంతమంది, కురువలు ఎంతమంది, లెక్కలు కావాలని దేశంలో మహా ఉద్యమం వస్తుంది. ఈ బీసీ ఉద్యమాన్ని, మహిళా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి చేసిరేమని నాకు అనుమానం. అయినా వెల్కమ్, స్వాగతిస్తున్నాం. మరి స్వాగతిస్తున్నాం, ఓకే. చాలా క్రిమినల్ ఏంది? భారత రాజ్యాంగం ఏమంటుంది? మీరు కరోనా సమయంలో అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది పార్లమెంట్ లో. ఎవరికి? బ్రాహ్మణులకు, వెలమలకు, అగ్రకులాలకు 10%. ఏ బాబురోడు ధర్నా చేయలేదు, ఎవడు రోడ్ల మీద రావలేదు. కానీ మోడీ బిల్ పాస్ చేసిండు. ఎవరు దాని వెనకాల? ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ బాబురోడు బిల్లు తయారు చేసిండు, మోడీ తోటి ఆమోదింపజేసిండు. 10% బిల్లు ఏ ప్రాతిపదికన వచ్చింది? రాజ్యాంగం ఏమంటుంది గుర్తా? 2 రోగాలు ఉన్న వాళ్ళకే రిజర్వేషన్ చేయాలంటుంది. ఏంటి ఆ 2 రోగాలు? 3000 సంవత్సరాలుగా విద్య లేని వాళ్లకు, సోషల్ అదేమి ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ అంటుంది. రెండవది కుల వివక్ష ఉన్న వాళ్లకు. ఈ 2 కారణాలు ఉన్నకు రిప్రజెంటేషన్, భాగస్వామ్యము, రిజర్వేషన్ ఇవ్వాలంటుంది. ఆర్థిక ప్రాతిపాదికన రిజర్వేషన్ ఇవ్వమని రాజ్యాంగం చెప్పట్లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అగ్రకులాలకు 10% పేరు మీద, ఈడబ్ల్యూఎస్ పేరు మీద రిజర్వేషన్ తీసుకొచ్చారు పార్లమెంట్ లో. ఇలా ఈనాడులో పేపర్లు వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అమలు చేయట్లేదు. ఎవరికి కోర్టుకోండి, బీజేపీ ఎమ్మెల్యే, కామారెడ్డి ఎమ్మెల్యే కోర్టుకోండి. అలా ఈనాడు వార్తలు ఉంది, పెద్ద ప్రచురణ. 10% అమలు. బీసీలకు రిజర్వేషన్ రాజ్యాంగం 1950లో వచ్చింది. 92 వరకు బీసీలకు రిజర్వేషన్ లేదు. 92లో కాంశీరామ్ ఉద్యమం తర్వాతనే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. బీసీలకు రిజర్వేషన్ కావాలని 52లో పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ బిల్లును పెడితే ఇదే కాంగ్రెస్ బాబునోళ్ళు బిల్లును వ్యతిరేకించారు. అందుకు రాజీనామా చేసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన పదవిని, న్యాయశాఖ పదవిని. 92 అంటే 50 నుంచి 92 వరకు బీసీలకు రిజర్వేషన్ లేదు. ఎన్ని సంవత్సరాలు? 32. ఆ 32 బీసీల రిజర్వేషన్ ఎవరు తిన్నాడు? ఎస్సీ తిన్నాడా, బాపురోడు తిన్నాడా? మరి బీసీలకు శత్రువు బాపురోడా, ఎస్సీలా?
కానీ బాబురావు ఏం ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు? లేదు తుర్కోల్చినారు ముస్లిం శత్రువులని అంటే దొంగ ప్రచారం ఇంకేం ప్రచారం చేసిరు? రాజ్యాంగం ద్వారా ఎస్సీలకు ఇచ్చిండు, మీ బీసీలకు ఇవ్వలేదని ఇదే బాబురావులు, ఇదే మీడియా బాబాసాహెబ్ మీద రాజ్యాంగం మీద బురద తల్లి రేవని ఎస్సీలకు ఇచ్చిపోయింది, బీసీలకు ఇవ్వలేదని. అరే బాబు, రాజ్యాంగంలో 340 ఆర్టికల్ 340 ఫస్ట్ ఆర్టికల్ బీసీలకు ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్, సెకండ్ 341 ఎస్సీ, థర్డ్ 342 ఎస్టీలకు. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు ఇచ్చిండు? ఆయన చదివించింది బీసీలే. సాహు మహారాజ్, గైక్వాడ్ ఇద్దరు బీసీలే. ఆయన గురువులు ముగ్గురు బీసీలే, పూలే, కబీర్, బుద్ధుడు ముగ్గురు బీసీలే. ఎస్సీ ఎస్టీలు 22%. 22% ఏకమైన బ్రాహ్మణులను ఓడగొట్టలేము. 52% బీసీలు ఉన్నారు. మనం రాజ్యం రావాలంటే 45% ఓట్లు పడాలి. బీసీలు 52%. బీసీలని బ్రాహ్మణుల నుంచి దూరం చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ప్రయత్నం చేసిండు, కాంక్షరాం చేసిండు. ఇప్పుడు ఈ దేశంలో వామన మేస్రాం చేస్తున్నాడు, వీరన్న వారసులు కూడా చేస్తున్నారు. బ్రాహ్మణులకు చావు దెబ్బ, బ్రాహ్మణులకు చావు దెబ్బ పడబోతుంది. ఎట్లా? ఎప్పుడు కుల జనగణన జరిగితే, కుల జనగణన ఎవడు వ్యతిరేకిస్తున్నాడు? ఇదే వీరన్న. నువ్వు ఎన్కౌంటర్ చేసినా అరవింద్ రావు ఆయన ఏం ఏజ్ ఉండేనప్పుడు గ్రహౌండ్ సైజ్. నువ్వు లంబడి కొడుకుల మాటలు బాగా రావు. వాడు బాపునోడు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ వాడు. మన ఆంధ్రజ్యోతిలో ఒక ఎడిటర్ రాసి ఏమని, బీసీల కులాల జనగణన చేస్తే ఇది దేశద్రోహం అంట, ఇది పాకిస్తాన్ కుట్రంట, ఇది చైనా కుట్రంట, దేశం ఇచ్చినమైందంట. రోజు బాపునోళ్ళు వ్యాసాలు రాస్తున్నారు ఏమని, జనగణన చేయొద్దంట, చీలిపోతామంట. అంటే జనగణన బ్రాహ్మణులు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎందుకు అడ్డుపడుతుంది? జనగణన బయటికి వస్తే వాళ్ళ సోషియో ఎకనామిక్స్, ఎవరికి బల్రు గోల్డ్రు బైకులు భూములు ఉన్నాయి లెక్కలు వస్తాయి. సోషియో ఎకనామిక్ సర్వే కులాల జనగణన అయితే బాపునోడు శత్రువు అందరికి దొబ్బేసి వాడే అని లెక్క తేలిపోతుంది, వాడి రాజ్యం కూలిపోతుంది. అందుకొరకే బీసీల కులాల జనగణనను అడ్డుపడేది ఎవరు? బ్రాహ్మణులు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక బాపునోడిని అడగని కలిస్తే, నువ్వు బ్రాహ్మణుడివా హిందువా అంటే ఏమంటాడు బాపునోడు? చెప్పండి. ఏమంటాడు? ఒక బాపునోడు పోయి కలు, నువ్వు హిందువా నువ్వు బ్రాహ్మణుడు అంటే ఏమంటాడు? గుర్తా? ఆయన బ్రాహ్మణుడి. కానీ హిందూ ధర్మాన్ని, హిందూ మతానికి యజమానుడు బాపునోడే. బాపునోడు ఎంత డేంజర్ అంటే మీకు తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సరాం చెప్తారు, ఈ మనిషి కదా, ఈ రెండు చేతులు కదా, ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ, రెండు చేతులు. బాడీ బాపునోడు ఆర్ఎస్ఎస్, రెండు చేతులు కూడా కాంగ్రెస్ బీజేపీ బాపునోడుదే, కమ్యూనిస్ట్ పార్టీ బాపునోడుదే. బీజేపీకి ఎవడు స్థాపించుడు? బీసీలు ఎస్సీ ఎస్టీలా? వీరున్న ఒక విప్లవ పార్టీని, ఈ కులాలని చైతన్యం చేసే ఒక పార్టీని ఒక బీసీ స్థాపించుడు. కానీ కాంగ్రెస్ ఫౌండర్ చటర్జీ, ముఖర్జీ, కులకర్ణి బ్రాహ్మణుడు. ఇప్పుడు నడిపేది రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు. బీజేపీ ఫౌండర్ ఎవరు? వాజ్పేయి, అద్వానీ బాపునోడు. ఇప్పుడు నడిపేది మోహన్ భగవత్ బాపునోడు. కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండర్స్ ఎవరు? రష్యాకి తీసుకొచ్చింది ఎవరు? ఎంఎన్ రాయ్ డాంగే బాపునోడు. ఇప్పుడు నడిపేది ఎవరు? చీఫ్ ఎవరు? సీతారామన్ బాపునోడు. 3% బ్రాహ్మణులకు 5 జాతీయ పార్టీలు. జనాభా ఎంత? 3%. బీసీల జనాభా ఎంత? 52. ఒక్క జాతీయ పార్టీ బీసీలకు ఉందా? ఎస్సీలు 20%. ఒక్క జాతీయ పార్టీ బీఎస్పీ ఒకటి ఉండే, ఆ ఏనుగును ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు మిశ్ర కట్టేసిండు. ఎస్టీలకు 10%. ఒక్క జాతీయ పార్టీ లేదు. బ్రాహ్మణులు 3%. పోనీ బ్రాహ్మణులది దేశమా? ఈ భూమి, ఈ మాతృభూమి బ్రాహ్మణులది. మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు కదా, ఆర్యుల రాక. బ్రాహ్మణులది డిఎన్ఏ పరీక్ష మొన్న హర్యానాలో రాకిగఢ్ యూనివర్సిటీలో 117 యూరోప్ కంట్రీస్ బొక్కల మీద సర్వే చేస్తే బ్రాహ్మణులకి నాతో మ్యాచ్ కాలే. బుద్ధిస్టు, క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ ఎస్టీ, బీసీలు, రెడ్లు, కమ్మలు, వెలుమలు, శక్తుల్లో కూడా డిఎన్ఏ ఒకటి మెడికల్ రిపోర్ట్ వచ్చేసింది. బ్రాహ్మణులది దేశం కాదు, వాళ్ళది యూరోప్ మధ్యాసియాలో ఒక భూభాగం ఉంది. యూరోసియా వలసవాదులు వాళ్ళు వచ్చి దేశంలో తిరగ వ్యవస్థ ఉండొచ్చు, కానీ కుల వ్యవస్థ సృష్టిస్తారా? వర్ణ వ్యవస్థ సృష్టిస్తారా? కులం వల్ల భూమి లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. బ్రాహ్మణులు ఒక రాజ్యాంగం రాస్తున్నారు, ఏమనేది? మనధర్మ రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఏమంటుంది? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకుంటే వర్షాలు పడవంట. చదువురా మీరు? ఊరికి గత్తర వస్తుందంట, ఊరికి కరువు వస్తుందంట. కాబట్టి మీరు చదవడానికి వీలు లేదని
3000 సంవత్సరాలుగా బ్రాహ్మణులు ఒక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఈ దేశంలో. ఆ రాజ్యాంగాన్ని పొందబెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం తీసుకొచ్చిండు. మన గ్రంథము, మన దేవుడు మనకు దిశ దశ చూపించింది భారత రాజ్యాంగము. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం ఏబిసిడి కావాలి, ఏ బి కాదు, జడ్ వరకు కావాలి. ఇప్పుడు చెంచులు ఉన్నారు ఎస్టీల, చెంచులకు ఆధార్ కార్డు పక్క ఇండ్లు లేవు. కోయా గోండుతో కలిపితే మళ్ళా చెంచులకు గోండ్లకు పంచారు. ఎస్సీలలో బుడగ సంఘాలు ఉన్నారు, బి గ్రూప్ లో మాదిగలతో కలిపిర్రు. మాదిగలతో పోటీ పడతారు బుడగ సంఘాలు, వాళ్ళని డక్కలి బుడగ సంఘాలు ఏ గ్రూప్ లో పెట్టాలి? దీన్ని శాస్త్రీయమైన డిమాండ్ అంటారు. దీన్ని రాజ్యాంగం సూచిస్తుంది. దీన్ని శాస్త్రీయంగా ఏబిసిడిని అమలు చేయాలంటే ఏం చేయాలి? చెంచులు ఎంతమంది, బుడగ సంఘాలు ఎంతమంది, డక్కులు ఎంతమంది, కులాల వారిగా జనాభా లెక్కలు తీయాలి. 2021 కుల జనాభా లెక్కలు చేయాలి. 3 సంవత్సరాల నుంచి బీజేపీ ఎందుకు వాయి చేస్తుంది? ఎందుకు భయం వాళ్ళకు? మొన్న క్రిమినల్ అని తీర్పిచ్చిన సుప్రీంకోర్టు. వెంటనే దేశం అంతా భక్తులన్నది బీజేపీ క్యాబినెట్ వెనక్కి తీసుకుంది క్రిమినల్ అమలు చేయమని. సెగబట్టది. ఈ దేశంలో భోజనవాదం, పూలే అంబేద్కర్ వారసుడు వీరన్న వారసులు మనము. కాబట్టి ఈ దేశంలో ఎవరి జనాభా ఎంతనో వాట దక్కాల్సిందే. తర్వాత కుల జనగణ డిమాండ్ చేయండి. బీసీలు సక్సెస్ అయితేనే ఎస్సీ ఎస్టీలు విముక్తి అవుతారు. ఎస్టీ వర్గీకరణ 100% కావాలి, ఎస్సీ వర్గీకరణ కావాలి. నేను కాదు, మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపోయాడు. 30 ఏళ్ళు ఆలస్యం జరిగింది చూడు, దాన్ని నేను చింతిస్తున్నా. 30 ఏళ్ల కిందనే అమలు జరగాలి. తెలిసిందా? 30 ఏళ్ల కిందనే అమలు చేయాలి. దీన్ని బ్రాహ్మణులు తాకలాట పెట్టిరు. ఈ దేశంలో కుల వ్యవస్థను సృష్టించిన బ్రాహ్మణులే మన శత్రువు. జై భీమ్, జై అంబేద్కర్.